బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు 9 అంశము దేనిని గూర్చియు వాక్యము ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము దేనిని గూర్చియు చింతపడకుడిగాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. బాధపడవద్దు అని చాలా ఈజీగా చెప్తారు. కాని పడేవారికి తప్ప ఆ బాధ ఎదుటివారికి తెలియదు. మనసు గాయపడినప్పుడు బాధపడటమనేది తాత్కాలికం. కాని చింత అనేది ఏదైనా ఒక సమస్యను ఆధారం చేసుకొని ఏర్పడుతుంది. ఆ సమస్య తీరే వరకు దాని గురించి చింతిస్తూనే ఉంటాము. ఉద్యోగం రాకపోతేనో, పెళ్లి కాకపోతేనో, అనారోగ్యంగా ఉంటేనో, ఇంకా ఏదైనా మనం సాధించుకోలేని దాని విషయంలో అది తీరే వరకు చింతిస్తూనే ఉంటాము. ఒకవేళ ఎవరైనా బాగా డబ్బున్నవాళ్లు మన సమస్యకు పరిష్కారంగా నేను చూసుకుంటాను, నాకు వదిలేయి, ఇంక నువ్వు దాని గురించి ఆలోచించవద్దు అని చెప్తే వారి సామర్థ్యాన్ని బట్టి, వారి మీద మనకి ఉండే నమ్మకాన్ని బట్టి తాత్కాలికంగా అయినా దాని గురించి ఆలోచించడం మానేస్తాము. మనుష్యులను నమ్మినంతగా దేవుణ్ణి ఎందుకు నమ్మలేకపోతున్నాము? మనకంటే కొంచెం గొప్ప వ్యక్తి చెప్తే నమ్మగలిగినప్పుడు ఈ సర్వసృష్టిని, ఈ భూమి మీద ఉన్న సర్వసంపదలను సృష్టించిన దేవుడు మనకి అభయమిచ్చి నీ చింత యావత్తు నా మీద వెయ్యి అని చెప్తే కూడా ఇంకా చింతిస్తున్నామంటే మనిషిని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మడం లేదనే కదా అర్థము. మనుష్యులు మనకి సహాయం చేయగలరేమో కాని మన గురించి ఆలోచించి చింతించరు కదా. ఎందుకంటే వారు కూడా మనుష్యులే, వారికి కూడా సమస్యలు ఉంటాయి. వాటి గురించి వారు కూడా చింతిస్తూనే ఉంటారు కాబట్టి. అయితే మనం చింతిస్తుంటే దేవుడు చూసి బాధపడి, అయ్యో, ఏ సమస్యనైనా పరిష్కరించడానికి నేను ఉన్నాను కదా, నా దగ్గరకు రాకుండా ఎందుకు చింతిస్తున్నారు అని ఆయన కూడా చింతిస్తున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి. 1 పేతురు 5:7. కొంచెం కూడా మిగుల్చుకోకుండా మీ చింత మొత్తం నా మీద పడేయండి, నేను చూసుకుంటాను అని చెప్పినా మనం వినకుండా దేని విషయమైనా చింతిస్తూ ఉంటే మనకంటే మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. మనల్ని ఇంతగా ప్రేమించే దేవుణ్ణి మనం నమ్మలేకపోతే అది మన కర్మ. దేవుణ్ణి నమ్మి మన చింత యావత్తూ ఆయన మీద వేయకుండా క్రమం తప్పకుండా చర్చికి వెళ్లడం, బైబిలు చదవడం, ప్రార్థన చేసుకోవడం అవసరమా? దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మలేని వాళ్లు చర్చికి వెళ్లడం తమ డాబు, దర్పం ప్రదర్శించుకోవడానికి కాకపోతే ఇంక దేనికి? వేషధారులైన క్రైస్తవులకి, అన్యజనులకి తేడా ఏముంటుంది? అన్యజనులు దేవుణ్ణి నమ్మరు కాబట్టి చర్చికి వెళ్లరు. క్రైస్తవులు చర్చికి వెళ్తారు కాని దేవుణ్ణి నమ్మరు. దేనిని గూర్చి చింతపడవద్దు అంటే అది చిన్నదైనా పెద్దదైనా, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఇంకేదైనా సరే ఒక సమస్య ఎదురైనప్పుడు దానిని మనం దేవుని మీద వేసి నిశ్చింతగా ఉండాలంటే దేవుడు మన సమస్యలు తీర్చగలడన్న విశ్వాసం మనకుంటే ఏ విషయంలోనైనా చింతించాల్సిన అవసరం మనకి ఉండదు. మరి నీ చింతను దేవుని మీద వేయడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మాకు ఎదురయ్యే సమస్యలను బట్టి మేము చింతించకుండా నీ మీద ఆధారపడే శక్తిని మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.